నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ కాబోతున్నారా? నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారా? ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇలాంటి వార్తలు సర్వత్రా ఆసక్తిగా మారుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి 8 నెలల్లోనే ఏపీ రాజకీయం సంచలనంగా మారుతుంది. కూటమిలో ఉండి కూటమి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక పక్క, బీజేపీ తన రాజకీయంతో తన సెంట్రిక్గా చేస్తున్నటువంటి రాజకీయాలు మరో పక్క, కూటమికి సంబంధించినటువంటి నేతల్లో ప్రధానంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీలో ఇంటర్నల్ క్లాషెస్ మరో పక్క. 3 పార్టీలు కూడా తమదైన శైలిలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చిన తరహాలో రాజకీయం చేసుకుంటూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా కూటమికి నష్టంగా కాబోతున్నాయి. కూటమికి సంబంధించి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఒక లెక్కగా ఉంటే, ఇటీవల తిరుపతికి సంబంధించిన ఘటన తర్వాత రాజకీయం మొత్తం ఒక పక్కకి చేరిపోయింది. పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా చేసినటువంటి రాజకీయము, ఆయన హిందూ మతాన్ని తల మీదకి ఎత్తుకోవడం, బీజేపీకి సంబంధించి సపోర్ట్ ఉండటము, టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద అసంతృప్తిగా ఉండటము, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో ఏదో జరగబోతుందనేటువంటి అంశం కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు టీడీపీకి తలనొప్పిగా మారింది ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన మీడియా. ఆ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, ఆ మీడియా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ మీడియా ఇస్తున్నటువంటి సలహాలు కావచ్చు, అవన్నీ కూడా టీడీపీ పార్టీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇటీవల టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియాలో ప్రధానంగా చక్కర్లు కొడుతున్నటువంటి అంశం ఏంటంటే, నారా లోకేష్కి సంబంధించి ఆయన రాజకీయ భవితవ్యం మీద ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఆయన రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో నారా లోకేష్ రాజకీయం ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళలో టీడీపీకి సంబంధించిన శ్రేణుల్లో కూడా తలెత్తుంది. వాస్తవానికి టీడీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా, గెలుపుకి సంబంధించి చూసుకున్నా, ఓటమికి సంబంధించి చూసుకున్నా, చెప్పుదగ్గ పేరు ఏదన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు, 40 ఏళ్ల చరిత్ర కావచ్చు, ఏది చూసుకున్నా కూడా ఆయన శైలిలో ఆయనకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు. టీడీపీ పార్టీకి సంబంధించిన స్థిరమైన ఓట్ బ్యాంక్ని, టీడీపీ పార్టీకి సంబంధించి స్థిరంగా ఉన్నటువంటి క్యాడర్ని ఇప్పటిదాకా ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే టీడీపీ పార్టీలో ఎక్కువగా సీనియర్లు ఉంటూ ఉన్నారు. ఆ సీనియర్లకి లోకేష్కి మధ్య కొంత విభేదాలు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. టీడీపీకి సంబంధించిన సీనియర్లు అందరూ కూడా లోకేష్కి సంబంధించిన వ్యవహారాలను, లోకేష్కి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన శైలిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా లోకేష్కి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు లోకేష్ భవితవ్యం పైన ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా మారుతుంది అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఏపీ రాజకీయాల్లో తలెత్తుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా తనదైన శైలిలో రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు. ఓడిపోయినా సరే తన మార్క్ రాజకీయాన్ని ఆయన చూపిస్తూ వస్తున్నారు. 11 సీట్లకు పరిమితమైనా సరే కూడా దూకుడుగా రాజకీయం చేసుకుంటూ మళ్ళీ పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి కార్యకర్తల్ని అలాగే నేతల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తూ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆయన వ్యూహాలు చూస్తుంటే మాత్రం ఎవరికి అంతు చిక్కని ఒక ప్రశ్నగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన వైసీపీకి సంబంధించిన నేతలందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడం, పార్టీకి సంబంధించిన బలోపేతం మీద దృష్టి పెట్టడము, 21కి 21 స్థానాలు గెలుపొందిన తర్వాత పార్టీకి సంబంధించి మైలేజ్ ఎంత ఉందో తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయిందని కూడా చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి తప్పు జరిగినా కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా కూడా దాన్ని ఎలా ప్రశ్నించాలనేటువంటి ఒక స్టాండ్లో అయితే పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నారు. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ని మధ్యలో పెట్టుకొని బీజేపీ తన రాజకీయం తాను చేసుకుంటూ ఉంది. ఎప్పుడూ రానటువంటి ఒక మెజార్టీని 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ త్రూగా బీజేపీ పార్టీ సాధించిందనేది 100% నిజం. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇక్కడ ఇలా చూసుకుంటే జగన్ తన వ్యూహంతో ముందుకెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ తన వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. బీజేపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని బీజేపీ తన పార్టీని ఎక్స్టెండ్ చేసుకోవడానికి తన రాజకీయాలు తాను చేస్తుంది. కానీ టీడీపీ మాత్రం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి డైలమాలో పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. తదుపరి నేత ఎవరు టీడీపీకి సంబంధించి, టీడీపీని మళ్ళీ నడిపించేటువంటి నాయకుడు అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే వయసు రీత్యా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన 75 ఏళ్ళు దాటిపోయారు, దాదాపు 80కి అడుగులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానం తర్వాత ఎలా ఉండబోతుంది, యంగ్ రక్తమైనటువంటి జగన్మోహన్ రెడ్డినో లేదంటే పవన్ కళ్యాణ్ను ధీటుగా ఎదుర్కొని రాజకీయాలు చేసే సత్తా లోకేష్కి ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి. లోకేష్ చేసినటువంటి ఆయన పనితీరు కావచ్చు, ఆయన ఇటీవల 2024 ఎన్నికలకు సంబంధించి పాదయాత్రలో చేసినటువంటి ఆయన తీసుకున్నటువంటి డిసిషన్స్ కావచ్చు, కొంతమేర పార్టీకి మైలేజ్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించి కావచ్చు, ఆ శాఖలకు సంబంధించిన పనితీరు మీద కొంత అసంతృప్తిగా ఉన్నారంట. దానివల్ల కూడా ఎక్కడా కూడా లోకేష్కి రాజకీయంగా మైలేజ్ వచ్చే అవకాశం ఉండదు. సో తద్వారా లోకేష్ భవితవ్యం వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుంది. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎలాంటి వ్యవహారాలని నడపాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఎలా చూడాలి అనేది తెలుస్తుంది. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తే పవన్ కళ్యాణ్ ఎలాగైతే డామినేటెడ్గా రాజకీయాలు చేస్తున్నారో లోకేష్ కూడా అలా చేసే అవకాశం ఉంటుందనేది కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే టీడీపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు యూత్ అంతా కూడా లోకేష్కి టీడీపీకి సంబంధించిన పగ్గాలు అప్పచెప్పి ఆ తర్వాత రాజకీయంలో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లోకేష్ని ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుంది, తద్వారా టీడీపీ పార్టీకి లాభం చేకూరుతుంది, టీడీపీ పార్టీకి సంబంధించి మనం ధీటుగా మరో 10 ఏళ్ళు 15 ఏళ్ళు రాజకీయం చేయొచ్చు అనేటువంటి అంశాలు కూడా కొంతమంది లేవనెత్తు ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలి, ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలను పక్కన పెట్టి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి దాంతోపాటు టీడీపీకి సంబంధించిన క్రియాశీలక రాజకీయాలని చేసే విధంగా లోకేష్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన సీనియర్లు, టీడీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తున్నారంట. ఎందుకు సలహాలు ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దూకుడు రాజకీయం, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యవహారాలు, పవన్ కళ్యాణ్ కూటమి మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ని బీజేపీని నమ్మే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేయగలరు. బీజేపీ తన రాజకీయాన్ని తీసుకొని పక్కన పెట్టేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనకి మనం సేఫ్గా ఉండాలనేటువంటి వ్యాఖ్యల్ని కూడా టీడీపీ శ్రేణులు ఆలోచిస్తుందని తెలుస్తుంది. సో తద్వారా రాజకీయంగా నిలబడాలన్నా, రాజకీయంగా ఎదగాలన్నా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన పగ్గాలు ఇస్తే మాత్రము టీడీపీ పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంటుందనేది కూడా చెప్తున్నారు. అయితే కూటమికి సంబంధించి క్యాబినెట్ని ఎక్స్పాండ్ చేయాలి, క్యాబినెట్లో మార్పులు చేయాలని చెప్పేసి ఇప్పటికే కూటమి సర్కార్ డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో టీడీపీ ఈ కూటమికి సంబంధించి క్యాబినెట్ మార్పులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, బీజేపీకి సంబంధించో లేదంటే జనసేనకు సంబంధించో కొత్త మార్పులు ఉంటాయనేది కూడా చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా జనసేనకు సంబంధించి నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే ఆయనకి ఎలాంటి శాఖలు ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఒక చర్చకు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. నాగబాబుని క్యాబినెట్ తీసుకురావడం వెనక పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఉందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్ళి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి తన సోదరుడు నాగబాబును ఉంచాలని చెప్పేసి ఒక మార్క్ రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ నాగబాబు క్యాబినెట్లోకి ఎంట్రీ ఇస్తే మరింత దూకుడుగా జనసేన పార్టీ రాజకీయం చేయబోతున్నటువంటి అంశం కూడా మనకు తెలుస్తుంది. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలన్నా, టీడీపీ పార్టీని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా, మరో 10-15 ఏళ్ల పాటు టీడీపీ స్థిరంగా తన రాజకీయాన్ని నడపాలన్నా కూడా లోకేష్కి రాజకీయాల మీద పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూనే అతన్ని ఒక ఉప ముఖ్యమంత్రి పదవో లేదంటే చంద్రబాబు నాయుడు లాగా నెంబర్ 2గా ఉండే పదవో ఇస్తే పార్టీకి సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఉపయోగం ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఏపీ రాజకీయాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఎక్కువగా అంత ఇమేజ్ని, అంత క్యాడర్ని మూటగట్టుకుంటుంది, అంత క్యాడర్ని తీసుకుంటుంది ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాంటి ఇమేజ్ని, అలాంటి క్యాడర్ని లోకేష్కి రాకపోతే మాత్రము పవన్ కళ్యాణ్ లోకేష్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశము టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ కల్పించాలని చెప్పేసి కూడా అందరూ చెప్తున్నారు. సో ఈ అంశాలు ఏది నిజమా కాదా అనేది పక్కన పెడితే మాత్రము పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు లోకేష్కి సంబంధించి, కూటమి ఉన్నంత వరకు లోకేష్కి సంబంధించి తన రాజకీయ భవిష్యత్తు ఒక పెద్ద ప్రశ్నగానే మారబోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. లోకేష్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు కూటమికి సంబంధించి, అసలు ఈ కూటమి ఈ 5 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతుందా లేదనేది కూడా మళ్ళీ ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించి లోకేష్ వేసే అడుగులు, టీడీపీ పార్టీకి సంబంధించి లోకేష్ వేసే అడుగులు, టీడీపీ పార్టీకి సంబంధించి రాజకీయంగా రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అనేది కూడా డిసైడ్ చేయబోతుంది. మరి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ఒకవేళ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల శాఖల్ని ఆయన కంటిన్యూ చేస్తూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం చూడాలి. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఆయన చేసినటువంటి రాజకీయ శైలి వల్ల ఇప్పుడు టీడీపీ పార్టీలో అలజడి రేగింది. తద్వారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు పైన కూడా ఒక పెద్ద ప్రశ్నగా కూడా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.